ఎంతైనా కానీ ఇంతమంది బతకాలి. అయినా మన భర్తలు నలుగురు ఎత్తంటే ఇక్కడ కూర్చొని పక్క 7 దాసులు ఉన్నారు, ఇటు 7 ఉన్నారు, మనం 4 సాకలోళ్ళు మంగళోళ్ళు ఆవుల కడి కష్టాలు బోయిలు అందరు కలిసి తొక్కలు తింటే 30 కంచాలు కూర్చొని తింటే మన 4 ఎత్త పడుతుంది. పుట్టపోయి రౌతితో మాదండి పుట్టని గుంగుతుంది. ఈ దొంగ ముండ కాబట్టి ఏం చేస్తాం, ఇవాళ ఈ దాసులో పని చేద్దాం, మనం ఏదో బోయిలు కూడా పని చేసుకుందాం. మనం 4 ఉన్నాం కదా, కానీ చెప్పరాని పని చెప్పాలి. లంజకు చెప్తే ఏమవుతుంది, చేయలేక మందిన సొంత బాయి పోలో స్వరూపాలు అవుతుంది. తిట్టక వట్టలు వాడి పెడితే దాని చాలా పోతుంది. ఉండదు దీంట్లో. నా మాట మంచి మీరు అందరు నా మాట నుండి మీకు పింఛన్లు ఇప్పిస్తా. సీఎం రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటున్నారు? నా మింటాడు. గంత దూరం ఎందుకు? తమ్ముడు దాము గెలిచిండు మొన్న, పింఛన్లు ఇప్పిస్తాడు. కాదురా, సీఎం రేవంత్ రెడ్డి మిండైనా మంచిగా ఉండు. ఎందుకంటే రోజు ఏరోప్లేన్ అలా తిరుగుతూ ఏసీ కాడ తిరుగుతున్నాం. అంత దూరం రోజులు మీ తమ్ముడు దామా దామ్ దామ్ అబ్బో ఆయన పక్క కానీ ఆడబిడ్డ దగ్గర పోయి ఆయన పని కాని పని చెప్పానని రకాయలు ఆడబిడ్డ ఎప్పుడు రానవచ్చిందో. అయ్యా ఏమమ్మా గేడి గుర్రం లెక్క కాలేజీ టుంగుటియాలు చూసిరా అనవా? మేము వదిలిన వచ్చిన ఇంత గౌరవంతో ఉన్నా, అది టుంగుటియాలు ఊగుతుంది ఇట్లా ఇట్లా దిగద్దు అంటారు. ఒక్క మాట అనగానే సరే నీ కోడలు మంచిగా ఆయన ఆగపోదు కానీ పొద్దు లేచి ఆంటీ అత్తమ్మ అని నీళ్ళు ఆగబెట్టి నెత్తి గుర్ర కొట్టి చాయ్ వేసుకొచ్చి పోతే బూస్ట్ హార్లిక్స్ పోతే ఆయనే ఆగిపోదు. పడతాను అయ్యో లంజ అంటే లచ్చో అన్నట్టు తెలియదు. వాళ్ళ నలుగురు మాట ఒక్కటైపోయింది. ఆడబిడ్డ ఉంటే కీడు, ఆడబిడ్డకు పెళ్లి ఎత్తే లక్షల వరకట్నం పోయా, దానికి ఇచ్చే వరకట్నం మనకే డక్కువలు కావాలి. చెప్పరాని పని చెప్తే కనుక ఏ బాయో చెరువు చూసుకుంటే పీడ వస్తుంది కొడి కూతుందని నలుగురు వదినలు వచ్చి దిగుమని మాట్లాడతారు. అయ్యో వదినలారా, కానీ మా అన్నలు పోంగా ఏమన్నారు, చెల్లి రాజ్యం నీది, దేశం నీది, సంసారం నీది. చెల్లి 5ో 10ో అడగాలంటే మీ వదిలి నిన్ను అడగాలి, నువ్వు 5ో 10ో వాళ్ళ చేతికి దాకా బంగారు తులార మీద నిన్ను ఊకోబెడతాను. మా సెలవు అత్తేనే నువ్వు తులార దిగాలి, ఎవరి దాకా దిగద్దని చెప్పి వదిలేలారా. అయ్యో అయ్యో వదిలేలారా, ఏమిడమ్మా వదిలే, ఏమి తెచ్చినోళ్ళు, ఏమి తెచ్చినోళ్ళు, మీ అమ్మగారింటి కాడికి వెళ్ళి అవి తెచ్చిరా, పది తెచ్చిరా, పసి వేసిన గుడ్డ తెచ్చిరా. మీరు కొనకొచ్చిన కోడలంటే కనుక చూసినా నా కారు చెప్పసుంటోళ్ళు తొడుగుతే కారు ఉండాలి, పక్కకు ఉండాలమ్మ. మీరు దిగమంటే దిగా, ఊగుమంటే ఊగా, అన్నల చెరువు లేండి నేను దిగా పోను, గొప్ప చౌరాదానా కోడళ్ళు మీ లెక్కెంత మీ పరివెంత తీటమ్మ తోట కోరలు బాట వచ్చింది వరదబాట సేవించి ఎక్కిన సోకు సొరాకు మొఖం మీరాకు మొకందుడు తుకాల కవిత లంచేది. ఒక్క మాట వచ్చినట్టు ఒక్క మాట అన్నవా లేదా? చెవులు మార్చిందానా, చెంపలు మార్చిందానా, మూతులు మార్చిందానా, ఆడ మార్చిందానా, ఈడ మార్చిందానా? సాధ్యత అని కట్టయితులు ఇక్కడికి వచ్చినావుడు నీ గొప్పకి వచ్చినా మేము నీ
కొంప కొరగట్టు మా కొంప కాడికి వచ్చి నెల్లి పెట్టుకుంటారు మా ఇంటికాడ గలగల కాగానే అయిపోయి పట్టుకో మా ఇంటికి వచ్చి ఓ అని సాధ్యపడతారు మనం పోతామా తలుపు దగ్గర మన ఇంట్లో ఆంగ్ల సంవత్సరం వేసుకొని వస్తారు చెవులు లెక్క పెట్టింటారు ఏమో లేదు మీ ఇంటికాడ మీ ఆడబిడ్డలు అందరా వీళ్ళ ఆడబిడ్డ బాగా పెట్టిరు కావచ్చు సంవత్సరం ఇక సంగీతానికి ఆడబిడ్డలు అంటారు బరాబరే అంటారు అది ఏమన్నది కొనుకొచ్చిన కోళ్ళను తొడుక్కుంటే కాలుకుంటారు ఇస్తే మూలకుంటారు అంటుంది ఈ లంచను వేరే ఊరికి ఇస్తుంది మరోనైతే కొనుకొచ్చిన లంచ కాదు చెప్పరు తులవరం కట్టితే మా అత్తుగా తులవరం మీ ఊగాలి ఈ లంచ అక్కడ ఊగాలి లంచ ఇక్కడ ఊగి మాకు చెప్తా అది చాలు దొంగముండ అన్నప్పుడు సంగీతం సిద్ధంగా రాలేదు మరి మాటకు మాటగా రాలేదు ఈడ్చి దెబ్బ పెడితే ఇద్దరు సరిపోతారు అయ్యా రారా అనుకో అంటే మన ఆడబిడ్డంతా నువ్వు వచ్చిన పిచ్చిలంజే నేను ఆడబిడ్డ అంతని అనుకున్నా నువ్వు ముందే 60 ఆమె అంతివి ఆమె అవతలి బాయ్ ఆమె ప్లేస్ నువ్వు వచ్చి నేను అనుకోకుండా వచ్చారు అట్లా అయింది అన్నట్టు అట్లా ఆమె అన్న ఏమైతే మనం ఒక్కసారి పిల్లలు ఏం కాదు బాధపడక మా ఇంట్లో మనం అనుకున్నాం మందలు అంతా మనం నేను తగినప్పుడు నువ్వు వాడాలి నువ్వు వాడాలి నువ్వు తగినప్పుడు నేను పడగా నేను తగినప్పుడు వాడాలి అయితే ఒప్పుడు తొక్కడు మనకు ఒప్పుకుంటే ఏం మాట అంజే సుత్తనే కేడుకు రోజులని మీదమ్మ అన్నవయ్యని నామ నరకని నా మొదలు పెట్ట దొంగముంటే మా గంటను పుట్టావు నువ్వు సరోజిని ఇక కాలకెండ వచ్చాను అనుకుంటారా బిడ్డ ఇంట్లో దాసలు గారు పనికి రాలే ఇక అడవిలో పుట్టిందట అడవి పుట్టిందట మరి ఎంతైనా కానీ ఇక శుద్ధి కాడ చేతిలో పెడతానా ఏడు వాకిలు ఊడిపోయి మా ఊడుతును నేను మా వెళ్తును నాకు ఆడింత జ్వరం వచ్చింది లంజానాడు నాకన్నా అందుబాటు నా పేరు ఏమన్నా ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్బుక్ పాస్పోర్ట్ ఉండదురా ఏ లంజానా నీ పేరు రంజోడు కానీ ఎక్కించేది మరి ఎంతైనా కాలు గుంజే రెక్కలు గుంజే తలకాయని వచ్చే కాళ్ళు గుంజే కడుపులు వచ్చే కడుపులో తలకాయని వచ్చే గిన్నె తీర్లు అయినాక ఏం చేయాలి అయ్యో ఇంత మోపైతే ఉండే లోపల దీన్ని పట్టుకొని వదనే దుర్గవతి దేవి మార్గాని పుట్టినవు రామరామ అని రాజ్యం వెళ్తావా దేవదేవని దేశం వెళ్తావా ఇయ్యల్లా నీకు పెళ్లి ఎత్తే గనుక మేము పని చేసినట్టు అత్తగారింటి కాడ పని చేసుకుని బతికేదాని నీకు పెళ్ళైనాక మీ అత్తగారింటి కాడ మా అవ్వగారింటి కాడ రూపాయి పని చేయలేదంటే అత్త మంచిదైతే ఇయ్యాల కాకపోతే రేపు చేస్తుందని ఒక్క పట్టుకుంటుంది అత్త మంచిదైతే మామ మంచోడు కావన్నా మామ మంచోడు అయితే చేసుకున్న భర్త మంచోడు దొరకన్నా శంకినత్త ఏమంటది ఏమిటేముండా అటువంటి పని చేయని దానివి నా ఇంట్లో ఎందుకని అగో సీపిరి కట్టబట్టి అని కోడల్ని కొడుతుందాట ఇలా ఇంట్లో 7 దాసోళ్ళు లేరు బిడ్డ పని చేయమని మాట్లాడుతాను అదినే ఆడబిడ్డని చూడకుంటాను లంజాని అన్నవానే లంజాని అన్నవానే లంజని కాలేదు వదిలే దొంగలి కాలేదు వదిలే అమ్మా 7 దారాల నాటి వదిలే కుదురాడి విద్యానవా వదిలే అమ్మా ఎల్ల మీరు ఒక్కొక్క మాటలు అంటే గుండెలు ఊడిపోతాయి బెగులు వెంకటిస్తున్నాయి నేను అవ్వలేని బిడ్డనవ్వా బాబులేని బిడ్డనవ్వా నేను అవ్వలేని బిడ్డని బాబు లేని బిడ్డని మా అమ్మ ఉన్నప్పుడు ఇటున్న చెంబు గడివెత్తలేదు తిన్న కంచం గడి పారబోయే బొమ్మది నా దగ్గర లేదు ఒక్క బిడ్డ అని వారి చేతు లోపల వరి మొలక లెక్క నా అమ్మ నన్ను దాదుకుంది మా అమ్మ ఉండే మాట ఉంటే బిడ్డ గీ పనికి ఇట్లా వేయాలి ఆకిల్ని గిట్ల ఉడుచుకోవాలి గీ పనికి ఇట్లా వేయాలని నా ఉంటే నాకు పని చెప్పునా చిన్న పిల్ల
పిల్లనవ్వా నా వదిలే అవ్వా నాకు మారి రాలేవా నా వదిలే నా గర్వ తక్కువ నా వదిలే నా గర్వ తక్కువ ఈ కళ్ళు మొక్కుతల్లా నీ అమలాంజలు అన్నది నాకు దాపరం చేసిన అది వదిలే దాని అవ్వ కడుపు రారా నేను కన్నాది తిన తల్లి అనుకున్నానా వదిలే కాదు తల్లి అని అనుకున్నానా అన్న కాదు బాబా అని అనుకున్నానా బతుకు పాడు వాడి పుట్టు వాడి మీద అవతారం ఎత్తరా దుంగరా ఏనాడు చేసుకున్నా బాబే దొంగలు నా కళని మొక్కుతానవే కాదన్న పని రాజా పని కాలు పట్టుకుంటే కనికరవులే ఉండదంటానవే ఇవాళకుంటే మాట ఉంటే నువ్వు నన్ను కొడుతుంటే కిది 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 ఉరికొచ్చి బిడ్డ నా బిడ్డను కొత్త కానీ బిడ్డ పడికి అడ్డ వచ్చి ఆగబట్టుడా నగమ లేకుండా నాకు బాబు ఉంటే కూడలా నీకు దండం పెడతా నా బిడ్డని కొట్టకి అవ్వలేని బిడ్డని కొట్ట కానీ ఇలా బాబు ఉంటే బతికే నా బిడ్డని కొట్ట కానీ నిన్నాగా పట్టుడా వదిలే అవ్వ ఓమ వరద సుందరేడా ఎందుకని వాగి బిడ్డను పెట్టేటోళ్ళ చూస్తావా లేదా బిడ్డేటోళ్ళ చూస్తావా లేదా రామ 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 అమ్మ వరద సుందరి దేవి కడుపు నిండగా నా కట్ట సుఖం ముట్టివా నీ కడుపు కాక నిండా ఈ ఆడపిల్లని కానీ యాగం చేసిపోతివా నాయనా వరదరాజం ఒక్క బిడ్డ వదిలిపెట్టుకొని చదువుకున్నావురా ఈ బిడ్డని కనేమి సమరం కనకేమి సమరంరా నువ్వు కొట్టిన పర్వాలేదే నా వదిలే తిట్టిన పర్వాలేదే నా వదిలే లంజన్న పర్వాలేదు వదిలే నువ్వు ఎన్ని మాటలు తిట్టినా నా అన్నతోని ఏ మాట చెప్పుకోను నా వదిలే కొట్టింది తిట్టింది లంజే అన్నదాని అవతోని చెప్పుకొని ఏ బాబుతోని చెప్పుకోను వదిలే వదిలే నేను 7 తరాల నాటి కుదిరాని బిడ్డనవ్వా అవ్వా ఇలా నువ్వు ఒక్కొక్క మాటలంటే గుడిని ఊలిపోవట్టేనా ఆగు 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 ఎందుకు ఏడుతానవే కొత్త ఏడు బాబా ఏడుపా ఏడ్చి ఏడ్చి అవ్వని మింగితివి ఏడ్చి ఏడ్చి అయ్యని మింగితివి ఇప్పుడు నలుగురిలో మింగుతున్నాను చూస్తాను అవే సరోజిని మంది వాళ్ళ ఎత్తున్నాను చూస్తానవా ఏదో బుత్తంత పని చేసుకోమన్నా ఎవరో నీ గురించే రేపటికి అలా పెరిగి పెద్ద ఓ ఇంటికి ఇస్తే పని చేసుకోవా ఆడిపోయినాక ఊడో రాకుండా సల్ల రాకుంటే అయ్యో అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అబ్బాయి లేకుండా వదిలి ఉన్నారు పని నేర్పద్దు వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళందరూ మానవ సిగ్గు అంటారు వాళ్ళు అంటారు నువ్వు అంటాను రాదన్న పని రాజా పని ఏమున్నదే ఊడ్చుడు ఊడ్చుడు బ్రహ్మ విద్యనా శుద్ధిగట్ట పట్టుకొని ఇట్లా అంటే నువ్వెప్పుడు ఉడతావుడు నీ నేను చిన్నప్పుడు అయితే 7 గంటలకే పెద్ద మనిషిని అయినావా కాదురా చిన్నప్పుడు పొద్దున మా అవ్వ వేసి తిరుగుట వాటి మా అవ్వ ముంగడు ఉడుకుని పోతా అంటే మా అవ్వ ఊసిపోయిన అని దగ్గర వేసుకొని ఓ బాడుకావు మా అవ్వ సిప్పుడు ఉడతా అంటే ఊసిపోయిన పుల్లని దగ్గర వేసుకొని మళ్ళీ నేను ఉడతా అంటే మా ఊరిలో వంట పెట్టి నేను ఆకిలు ఉడిచి అలకుదాలి బోలుదాలి అన్నవాడిని కూర అడితే ఇటువంటి పెద్దవాళ్ళు అనేది అవో పొల్ల 7 గంటలకే పెద్దవాడిని సుగుణాలు పడ్డాయి అని అనేది గిట్లవాడిని నాన్న నేనెక్కవాడిని నానే చూడు నీ అవ్వ కడుపు కావాలా అప్పుడు వైనళ్ళు తిడుతుంటే అనుకున్నా
అరే రే ఆడవిల్ల పుట్టిందంటే భూదేవరా శుద్ధులు ఎన్ని రోజులకు ఉన్నా నేను కనుక భూదేవరా శుద్ధులు చేసేదాన్ని ఓ ఇంటికి పోయేదాన్ని ఆడేదాన్ని 2 వంశాలు కనుక మొగొంది 1 వంశం అన్నరే 20 ఏళ్ళ దాకా తల్లి గారి వంశం వస్తుంది పెళ్ళైనాక బిడ్డ అత్తగారి వంశం వస్తుంది నా పని నేనే చేసుకుంటాను ఏమన్నా మంది పని చేస్తానా తోని మాట పడవాళ్ళు శుద్ధి కట్టబట్టి వాకిళ్ళు ఊడతానా అని రమ రమో రమ రమో రమ రమో రమ రమో నేనేమి చేస్తున్నా రమ రమో రమ రమో కట్టబడ్డ నాడిగీత కట్టబడ్డ తప్పది వంతుకొచ్చిన సాగు గంతులేసిన తప్పదాట అయ్యో పొల్ల మంచిదే చెప్తే చెప్తుందావా చెప్పకనే చెడిపోతుంది ఈ ఊరిన సంవత్సరం చేయక కొడతారు నువ్వు చేయకు చేయక ఎవరు వీళ్ళ ఈ గైరలు ఇంకో అర్ధ గంట అయితే కూడా వీకుంటే బ్యాగ్ పెట్టుకుంటే అక్కడ చెప్తే అవతల పడతా ఈ ఊరికి చాకిడ నీ పనులు చూసుకుని నీ మాట వారది అయ్యో ఊసింది కావచ్చు పొల్ల ఎట్లయితే అట్లా పొల్ల చేసే కొట్టుకుందినా మొత్తుకుందినా లోపడేసి కొట్టుకుంది ఎందులో పడతాం నోట్ల మాట బయట పడకుండా సరోజిని ఆకులు అంటే ఇట్లా గుడ్డి గుడ్డి ఉడతావే గుడ్డి గుడ్డి ఉడితే రేపటికల్లా గుడ్డి పొలాలు ఉడతారు అయితే కానీ పనులకు పని లేదా ఆకులు ఉడిచి నన్ను అరుకుదల్లవా మన తురుకోరం అనుకున్నావా చిన్నప్పుడు వాళ్ళు అవ్వకాలం చేసే వాళ్ళు పాపకాలం చేసే పని నేర్పలేదు నాతో నొక్కించుకొని మంచిగా రూపుతా ఏంద్ర పాడతావు ఏమన్నా గొర్రెదొడ్డు బర్రెదొడ్డు అయితే నువ్వు కూడా అంటారు ఆకులు అయితే ఊడుస్తూ అంటారు కానీ అద్దు కొడుకు నాకు శాతం అయితే లేదు అన్నప్పుడు ఆకులు ముగ్గులు వేసింది అందులో పని చేసింది అరే ఈ పోరిపాడు ఏ పని చేస్తే చేస్తాను మరి ఎంత కావాలి ఇవాళ ఎంతనే కానీ అన్నం వండదాం అంటే బియ్యం లేవు మరి బియ్యం లేవు కాబట్టి ఆకలి ఆకలి అంటారు ఆకలి అంటే నేను కాదని మేము తిన్నావానే అయ్యో పొద్దు పడిన అడిగి వెళ్ళి తిందామంటే కొచ్చుకుందాం అంటే అట్లే పోతలేదు ఏంటి అంటావు అన్నం తిందామంటే అస్సలు పోతలేదు ఒక ఆహారం వస్తుంది ఎట్లా ఎట్లా దేవుడా భగవంతు అని తినబుద్ధి కాక 4 లీటర్ పాలు తెచ్చుకొని 4 డబల్ రొట్టి పొడలు తిన్నాము అంతే ఆయన కొంచెం పోతలేదు తినబుద్ధి అని 4 డజన్లు అరటిపాలు తిన్నావా అంటే దేవుడా భగవంతు ఎట్లా బతకాలి నా బతుకు మన పోయ్యా తిరుగుడు ఎట్లా బతకాలి అని కేసు కొడుకుని ఉడకబెట్టుకున్నా కేసు కొడుకుని ఉడకొని తిన్నావా 4 ప్లేట్ల ఇడ్లీ తిన్నా బకెట్ సాంబార్ ఆయన
ఇచ్చుకుందామని పోతలేదు అయితే కానీ సరోజిని అన్నం అనుతూ కానీ ఇంట్లో బియ్యం లేవు ఇగో ఇంట్లో వడ్లు పట్టుకొని గిరినికాడు పోయినా వడ్లు పట్టుకొస్తున్నది నేను ఆడు వేయట వరకు మన పాపం పాడువాడ అప్పుడే గిన్నె రాడు ఇరిగింది కాదు రా గిన్నెలో తిరిగి నీకు పట్టరాడు ఇరిగింది అంటే మళ్ళా బరువు పట్టుకొని మళ్ళీ ఇంటి దాకా వచ్చిన ఆ కుందెన్లో వడ్లు పోసిన రోకలు ఆడున్నది ఆ వడ్లు దాస్తే టికెట్ కనిపించి నీకు ఇంత మీతో తింటాం సరోజన చూసినా ఎన్ని పనులు చేసినా చెప్పిన పని చేస్తుంది కడుపు అనుకోని ఇంకా సత్తలేదు మరి ఇట్లా అడ్డు దంచ పెడతాన్నాయి ఇట్లా బాధలు పెడతామా అని రోడ్డు తీసుకొచ్చి రోడ్డు కుండ పెట్టినారా బామ్మ పట్టింది బంగారు రూపాయలు పట్టింది భగవంత ఇంట్లో బియ్యం లేవు వస్తువును కొన్న బిడ్డ సరోజనవ్వా బామ్మ పట్టింది బంగారు రోగలు పట్టి అట్లు తగ్గుతానని సువన్నీరాలా పడవాడన్నా నా తమ్ముల పూరి తల్లి బుద్ధిలో బుద్ధిలో పడవాడితే అన్నాడు ఎవరి రాదు బిడ్డని తూగా తల్లి ముద్దాడినట్టు ముద్దాడినట్టు ఒడ్డైనా చేసినది వన్నెలా కదమా కసారి చేసినది కుందుకుంటేనా మట్టెల్లా కుడిగారు रोलू मारे भाई अरु माकेंदी रोलू तू मेरे भाई रोलू मारे भाई गुतल्ला कोड़ी गुतना मांगा वारी गुमुल्ला विदा डेरा विदा गुतल्ला कोड़ी गुतल्ला कोड़ी गुतना मांगा वारी गुमुल्ला विदा
మెదినమ్మ రామగారి మెడల మీద మెడల మీద ఎండ కొట్టే ఎండ కొట్టే ఎండ కొట్టే ఎండ కొట్టే ఎండ కొట్టే గౌరెల్లి ఎనుగుల మీద ఎనుగుల మీద వాన కొట్టే వాన కొట్టే వానడ కొట్టే వానడ కొట్టే వాన కొట్టే గౌరెల్లి వర్షల్ల మీద వర్షల్ల మీద అన్నద మూలవాడు అందరి వాడు అందరి వాడు తల్లిదండ్రుల వాడు తన తోడు వాడు తన తోడు వాడు బతుకుని 10 మంది బావల్ల వాడు బావల్ల వాడు ఏడులో ఏడుని యారల్ల వాడు యారల్ల వాడు అంగడి తోట ఉన్నాడు ఎమ్మెల్యే దుడు అలగించి ఇన్నాడు ఆడి రంగము ఆడి రంగము కరగండి పుట్టే చేర్చుకుంటా పట్టు దాంతో పట్టారమ్మా రాముడు ఓ శంకరు భగవంతో నీ అవకాడు ఆల్రెడీ ఇది ఎక్కడ భగనే పొన్ను తాకింది ఎవరి పొన్ను అది పాడుగా రోకల పొన్ను తాకింది బొరుబుర వంగి దీని అవకడుపు కాదా సరోజిని ఓ దేవుడు ఓ రాముడు వడ్డు దంచే సరోజిని అయితే గిట్టే దంస్తాయే చొర్రిగలు ఉన్నట్టు మెరిగలు ఉంటాయే గిట్టే దంస్తారు వడ్లు వడ్లు దంగలేదురా వడ్లు దంగలేదు కాబట్టి అంటానా వడ్లు దంచితే ఒక్క పూట ఎత్తే వడ్లు పోయి బియ్యం కావాలి మళ్ళొక్క పూట ఎత్తే బియ్యం పోయి పిండి కావాలి అట్లా దంచాలి మరి నాతో పోడేసుకోవాలి మంచిగా పోడెత్తా అది బిడ్డ నువ్వు పోటు మాగెత్తుగా నేను నాగల కర్ర మొండిపోయింది మంచిగా ఉన్నది అది బిడ్డ నేను నా వాళ్ళు నేనే దంచుకుంటా దగ్గర పోడెత్తనే అద్దరా నీ ట్రాక్టర్ పోతాయి కానీ కర్రలు పాస్ అయ్యలేదా ట్రాక్టర్ మరి ఎట్లా పెట్టి ఈ వడ్డదంతారు కానీ కిట్టినా పెట్టుకున్నాడు 5 ముత్తైదులో బొట్టు పెట్టాలి రోజుకు బొట్టు పెట్టాలి రోకలికి బొట్టు పెట్టాలి ఇట్లా బొట్టు పెట్టుకొని చెలికలు ఆడి అయితే 5 ముత్తైదులు తీసుకొచ్చి పుత్తలకు పెట్టుకోవాలి పురుషులు కాపాడుకోవాలి చూడు చూడు ఎట్లా దాస్తా అంటే సువన్ని నేనొక్క పొడు వెయ్యంగా పడవాడంగా పొడు వెయ్యంగా కొత్త వడ్లు దంచంగా కొడి విత్తంగా అయ్యో పదవడ్లు దంచంగా పంది విత్తంగా అయ్యో 3 చోట్ల వడ్లు దంచి ములకసారు వేసి అయ్యో 3 చోట్ల వడ్లు దంచి ములకసారు వేసి బర్లగాజ బాలయానికి వానికి ఇంత పెట్టి అయ్య మా ఊరికి సాగలోనికి వానికి ఇంత పెట్టి అయ్య అత్తమా చింత అతనికి ఏంద్రా బాడకావు అది కాదురా అత్తమామకింత అతగాడు అంటే నా శ్రీవారు అతగాడు మా హస్బెండ్ నా ప్రాణనాథుడు నా ప్రాణేశ్వరుడు నా అర్ధ నారీశ్వరుడు నా జగదీశ్వరుడు నా బాహుబలి 3 నా బాహుబలి 3 ఆయన నా చక్కని దొంగ నా తుపాకి రాముడు
నా గుంపుల వీరుడు నా చక్కరి దొంగ ఆయనకు ఎంతనే గాని ఆయనకు 7 ఎకరాలు ఉండే 7 లక్షలు ఉండే 7 లక్షలు ఉంటే అప్పుడు డెవలప్మెంట్ అప్పుడు పోయినాయి 7 లక్షలు ఉంటే 7 వెళ్ళి 4 ఎకరాలు అమ్ముకున్నాడు 4 లక్షలు పోయినాయి ఇప్పుడు 3 ఉన్నాయి ఆ 3 ముంగట వేసుకొని చేసుకొని కూర్చున్నాడు 3 లక్షలు ఆ 3 లక్షలు ఆయనకు అప్పులే కుప్పే ఉన్నది నెలకు నవ్వుతాండే నా ఈరుడు ఇంత సిగ్గు అవుతుంది అరే ఆయన నన్ను చూసంటాడు కదా గుండెకాయ బెండకాయ నువ్వే దొండకాయ బెండకాయ నువ్వే నాకు గుండెకాయ మరి అన్నం వండినవా కానీ దానికి పెట్టాదు ఇక మరి ఎంతైనా కానీ దీనికి ఇట్లా కూడా సావచ్చలేదు ఇట్లా సావచ్చలేదు మనం నలుగురు మన కట్టి తెలిసి ఆ చీరలు ఆడ వేసినాం అనుకో ఏదైనా చెర్ల కాడ పోయి చెరువు కాడ పోయి అన్నం తీసుకుంటది చెల్లవాడి సినిమా తీసుకుంటుంది బాలవాడి బ్రాహ్మణ తీసుకుంటది ఎన్నెల్లో సీరియల్ వెంటనే అంటే ఉండేది కానీ ఓ చెట్టు కానీ ఊరికట్టుకో వస్తుంది ఇజ్జత్ ఈయన మానవ శివుని ఎత్తున్న ఆడిది అయితే ఈ వదినల బట్టలు విండాన్నా అని అనుకున్నారు కానీ ఇట్లా కూడా దీనికి రాదు అప్పుడు ఆ నలుగురు మహిళల్లో చెప్తారు బాయిలన్న పడి దీన్ని పానం చేసుకుంటారు ఆనాడు అనుకున్నది వదినల వీడిన బట్టలు కాలవచ్చని 10 బట్టలు చెర్ల పోయింది బట్టలు ఎందుకున్నది వెనక పొద్దుక ముందుకి ఇంటికి వచ్చిందా తెల్లార పోతాను నలుగురు వదినలు అనుకున్నాడు అబ్బా దీని బొంద మురుగా ఇట్లా వచ్చేటట్టు లేదు ఒక్కటే ఉన్నది మరి కనుక మన ఆవుల మంద కాసినోడు ఎలమాల కలమాల కనుక మాల సింహమంటల మాల రావన్న ఆవులకు అడిగి పోదాం మొగోనితోని కనుక చూడు ఆడిది పోతే మొగోడు ఊరుకుంటాడా అంటే మొగోని చేతులు అరటి పన్ను ఉంటే తిరక మాంతాడా దీన్ని కనుక చూడు ఆడ ఏదైనా గతి చేస్తాడు దీన్ని మొగ్గులు ఆడతాడు కనుక దీని శీలం భంగ పూస్తాడు అట్లా శీలం బంధపు భంగ పుస్తకు దీన్ని ఏదైనా గతి చేసి కనుక దీన్ని పానం తీస్తామని నలుగురు వదినలు ఏమనుకున్నారు ఇగో నీకు 3 ముద్దలంటే సతి కట్టినావు 3 ఏళ్ళ కింద ముక్కుపోయిన తవడేసి పెను పెట్టి తెచ్చిపోయి చేసి అలా సీసా ఒక్కరు గాజు ఒక్కరు దంచడం ఈ లంజి అక్కడ అడిగిపోయిన కాడ ఆకలి అయితే తింటది ఈ నోట్లో వేయనకి ఏదో ఊంచరాదు మింగరాదు అట్లనే పానం పోతుంది మాలరావునతో నేను సోప పోయిందిగా ఆ అన్నలు వచ్చినాక మాలరావు కూడుకున్నా అని అట్లా దీన్ని పానం తీస్తాం సతి కట్టినాం ఇక మా సెల్లెళ్ళు ఓర్చలేరు ఆడబిడ్డ నేను చూస్తే పాలు పోసి పరమాన్నం వండినా ఆవుల కాడి పోయినాక గోవుల కాడి పోయినాక నువ్వు తిని బిడ్డ ఎందుకంటే రాత్రి కళలో మీ అవ్వ నాకు కనబడ్డది నా బిడ్డని మంచి అరుచుకోమన్నది అందుకే పాలు పోసి పరమాన్నం వండినా పోయి తినమన్నారు కడుపులో కత్తులు వస్తే బిల్లాలు ఎటు పెట్టి దీన్ని పానం తీయాలి అనుకున్నారు కత్తులు పెట్టుకున్నారు ఏమన్నారు బిడ్డ ఎందుకొరకంటే మట్టి పనికైనా ఇంకోడు కావాలి మరి ఆ యొక్క జిన్నబోళ్ళు బంద్ అయిందట ఇప్పుడు ఆ మలరావణతో ఒక్కనాడు ఆవులగాడు ఓ బిడ్డ అని మాట్లాడి అప్పుడు ఆ బిడ్డ సరవతిన భయం అనుకున్నది వైలతో మాట వాడ వదులు ఆవుల కాడి తిరిగి వస్తే నా రంది పోతుంది నా బాధ పోతుంది అనుకున్నది కట్టే సర్ది కట్టుకున్నది దబా 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 మన రావణ గురించి కాడికి వచ్చింది కాడికి వచ్చే వరకల్లా అన్నాడు రావణ ఇంటి ముందర కనబడతాడు వీడు చిన్నదైనా కొనుగంతో పెద్దది ఆ బిడ్డ అనుకున్నది అతగాడు మొగోడు నేను వాడదు అడివి వేయన కాడ నన్ను ఏదన్నా మాట్లాడదు కావచ్చు ఆ బిడ్డ గిరిగిరికి వచ్చి పాపగారు వదిలేళ్ళు నా అన్నలు గంజి కూడా భర్త వెళ్ళిపోయిర్రు వెళ్ళిపోయిన కాడికి వెళ్ళి మా వదినలు కనుక పెట్టరాని బాధలు పెడతారు అన్న వాళ్ళ కాడికి ఎంబడి నన్ను తోలుతున్నారు అన్నని ఎంబడ తిన్నాడు అన్నా నన్ను మాట అనకురా గడదానికి ఎట్లుంటది అన్నో పానాని కంటే శీలం ముఖ్యము శీలం కంటే ఆడదాని పారు ముఖ్యం అన్నారు అన్న మరి చేతులు కూర పెడితే 6 నెలల కూరత్తం నీరే పాలు పాలంటారా అన్న ఆనాడు బామ్మ ఉన్ననాడు కన్న కొడుకోని నేను చదువుకున్నారు వాళ్ళు తినే అన్నం నీకు పెట్టేది అన్న అన్నా నియమడి నచ్చిన్నాడు
అన్న నన్ను వాడాల కూర అన్నాలు పిలుచుకుంటారు జిల్లాని నాకు 4 నెలలు కాదు అన్నల తోడిపాటుగా నువ్వు ఒక్క అన్న వరకు ఉంటా రాగీల పండుగ వచ్చిన నాడు అన్నల తోడిపాటుగా నీకు రాగీటి కడతాం అన్నా నీ దండం పెడతా నీ కాలు పక్కనే రాను కాలం ఏమన్నది చెల్లె సారోజనవ్వ నా చెల్లెలా సరోజనవని కులం తక్కువ వాడి చెల్లె కులం కల్లోని చెల్లెలా నీవు నాకు తోడు అక్కలేరు చెల్లెలు లేరు చెల్లె నువ్వే చెల్లెవనుకుంటా నువ్వే అక్క అనుకుంటా చెల్లె నాకు పోతే చెల్లె నా చెల్లెలా కాలికి చెప్పునైనా నేనైతనా వాణి అనుకున్నాం కళ్ళుండి చెల్లె మరి ఏనైనా అబద్ధం చేసుకుని చెల్లె నువ్వు తోడు చెల్లెమనుకుంటున్నా 7 దొడ్ల కాడిగచ్చులు 7 దొడ్ల బదులు వదిలిపెట్టిల్లు అన్న రావన్న చెల్లె నెమ్మడి పెట్టుకుని చెల్లెలా నువ్వు ఎన్నుకుంటూ రమ్మన్నాడు రాగబో ఇళ్ళకున్నారా రాగబో రాగబోలు బొగ్గుతాను ఏనాడు నీళ్ళు నీళ్ళు తాగిస్తాను మొదలున్న కాడ మోపిని తాగిస్తామున్నారమ్మా అడవిల ఆవులే రాగబో అవును పోతా ఉన్నాయా రాగబో రావన్న పోతాను ఎనకట అవులు అడవిలు ఎనకంటే వస్తుంది ఎడగా తూపలైతే అడవిలో సరోజనవ్వకు బిడ్డగానాడు కనుక నీళ్ళు పట్టకపోయేదు ఓ అన్నా రావన్నా అన్న నాకు బాగా తూపలైతే అన్నా ఏ మనది మానవుడైనా అన్న మీది పురుగులు నీళ్ళ మీద జీవులు అంటారా అన్న అన్నం లేకపోతే అరగడియ బత్తలు కానీ నీళ్ళు లేకపోతే నిమిషం బతకలేరు అన్నా నాకు తూపైతే నేను మాట్లాడబట్టి అన్న రావణ ఏం చేసిండు కొండ మోతుగడ్డ కాడికి వచ్చిండు మరి మోతుకున్నాడు తీసుకొని చెల్లె నోటికి ఇచ్చిండు చెల్లె మోతుకున్నాడు నా వెళ్ళి మాడు కూడా చెల్లె నీ నోటి నీళ్ళు ఊరుతాయి మరి మోతుకున్నాడు చేతికి ఇచ్చే వరకల్లా ఆడవిల్ల సరోజన మోతుకున్నాడు వేసుకుని నవ్వుతుంటే కొద్ది నీళ్లు ఊరుతున్నాయి ఆడోళ్ళు మాండోళ్ళు కాంచాల మర్రి కాడ మంద పెట్టిళ్ళు మంద పెట్టినప్పుడు ఆడవిల్లు అనుకున్నది మరి మా అవ్వగారు అన్నకి ఇప్పుడన్న బుక్కడు తింటా అనుకోని ఎండ సత్తిప్పుకొని అన్నం బుక్క పెడతాంది సర్దిప్పు చూస్తా అంటే ఎటువంటి అన్నం కట్టిండ్రు 7 ఏళ్ల కింది తౌడు పర లక్క పురుగులు లెక్కలేని సన్నవి గాజు వక్కలు వెనక చూడు సన్నపు సుడులు వేసి ఈ అన్నం తింటే దీని పానం పోవాలని 4 వదినలు అటువంటి ముద్దలు 3 ముద్దలు పెట్టింది ఈ అన్నం పాడు వాడు ఈ అన్నం తింటే నా పానం పోతుందో పారేయవే నేను వారెత్తే నా అన్నగాళ్ళకి అన్నం వెళ్తుందో వెళ్ళదు అని ఆ బిడ్డ తల్లియారి అన్నం నాకెట్టు దొరుకుతుంది తౌడు పరం నిన్న తల్లియారి ఇల్లు మాడి చెక్కలు నిన్న మా వాళ్ళ అన్నమురా కారం రొట్టెలు నిన్న కన్నుల్లో అన్నం పెట్ట దొరుకుతుందని తొలి బుక్క తీసింది నోట్లే పెట్టింది బిడ్డ ఒక్క బుక్క నవ్వుల వరకల్లా సన్న సుదులు కాదు అక్కలే గుద్దలు గుచ్చుకోపోయి ఇక బుక్కేడు భక్తి రక్తం లక్కినాడు బుక్కేడు భక్తి రక్తం లక్కినాడా సరోజనవా అంటే కడుపులో ఓ తెలియదు ఊస్తామంటే బయటికి అత్తలేదు కిందికి మీదికి నీళ్ళు తంది ఓ అన్న 4 అన్నలు వారికి వచ్చిండు
అన్న ఎనీరు వగ్గలేనే నయనో నలుగురి అన్నలారా నలుగురు అన్నలారా ఎసెల్లెలు పోతన్నారా ఈ ఆడబిడ్డలేని ఎవరికుంటారు అన్నలున్నదాలు అసలున్నదాలు పెట్టిపోయేకున్న పేరున్నదాలు ఎవడాల గుళ్ళు పెట్టి ఉండాలి కళ్యాణి ఇల్లు కలిగి ఉండాలి ఈ ఏడాది 12 పండుగలు కావాలి నాకు ఈ రోజు జాగిరి దొరకాలంటారు అన్నలాది ఎదుకుంది అవ్వయ్యని అది ఎదుకుంటా ఓ అన్నారా అన్నా అన్న అన్నాని వింటా అంటే కమలాలో ఒడివాడు వస్తలేదు బిడ్డకు నాలుగు పెడతామంటే ఆ బిడ్డ కనుక సాసాడుతుంది అప్పుడు చూడే ఆడి వీళ్ళ గుండె లోపల ఆడ మాత్రం అన్నం ఉన్నది బయటకు అత్తలేదు అన్నం వెళ్తామంటే నోరు అత్తలేదు ఆడి వీళ్ళ 4 రోజులు బాగా చూసింది ఆవుల మందల కాదు నాయమ్మో ఈయనని పోయి ఈయన మంద మాసికం మరి కొట్టుటావు మరి మంద లోపల పంచకం పోతాంది ఆడి వీళ్ళ సరోజన బాగా చూసింది ఆవు నీళ్లు తాగి నీళ్ళే పోతాంది సెర్లేని నీళ్ళే కుంటే నీళ్ళే బయలేని నీళ్ళే మరి పొండ మూతకు తెచ్చి ఆకు తెచ్చింది ఉగాడికి వచ్చింది ఆవు పంచకం డోలు నిండా పట్టింది ఈ ఆవు పంచకం తాగి నా పానంగా ఆపడుకుంటే ఆవు పంచకం డోలు నిండా పట్టుకున్నది ఆవు పంచకం తాగబోతుంది సరోజనవ్వ ఆడపిల్ల సంగతి ఇక్కడ ఉన్నదా మరి ఇక్కడ దగ్గర ఏమున్నది ఆవుతోడు ఉద్యోడు అంబోజరాజు అంబోజరాజు కొడుకు కొంబోజరాజు కొంబోజరాజు కొడుకు గటంబోజరాజు గటంబోజరాజు కొడుకు వీరంబోజరాజు వీరంబోజరాజు కొడుకు విద్యంబోజరాజు విద్యంబోజరాజు కన్న కొడుకు రాజు వేయాద్రి కన్న కొడుకు రాజు అది ఎవరో గంగురాదు గంగురాజు అన్న కొడుకు చేతి కడియాల కొల్ల రాదు రాజు అన్న కొడుకు నల్లనోక రాజు ఎల్నోక రాజు శ్రీమతి రాజు ఎద్ది రాజు అందరికన్నా చిన్నోడు కాసిలికల పోలు రాదు ఉత్తరాది దొరకొండ పట్నం ఇక దొరపెద్ది రాదు రాజు అన్నదమ్ములతో ఏరువాడి అగో గానాడు మాత్రం ఆవుల మందలు కొట్టుకొని కళ్యాణపురి పట్టణం చేర వచ్చిండు కళ్యాణపురి పట్టణం చేర వచ్చి గత వీర సోమన్న గుళ్ళల్లో ఆడవిల్ల పెద్దమది ఒల్లంలో పెద్దమ్మ పెద్దమ్మ సంతాన ఫలం లేదు మరి పెద్ద రాజావుల మంది సంతాన ఫలం లేదు ఒల్లంలో పెద్దమ్మ వేసేదరవుతూ పోసేదమన్ను భగవంత నీ ఉల్లె మన్ను గిరి రోజులైనా కరవడ కొడుకు లేరు బిడ్డలు లేరు రాని ఒల్లంలో పెద్దమ్మ మరి ఏనాడు గజవీర సోమన్న గుళ్ళల్లో మాత్రం ఏనాడు తపస్సు పట్టింది ఆ పెద్దమ్మ కన్నీరు ఎవరు మొర పుట్టింది లోకల్ ఎక్కడ బాగా చూసిండు అరే పెద్దమ్మ సంతన పలు ఓడి కడతా పెద్దమ్మ పెద్ద రాదు ఆవుల మంది సంతన పలు ఓడి కడతానా అని ఆవులకి చెప్పాలి ఒక్కటి కాదు 2 కాదు ఆవుల ఉసుకరికి ఎంపక ఉన్నది ఆవులో మాత్రం ఏనాడు అటువంటి ఎంపకం లేకపాయే కానీ పనుల సంఖ్యలో పోసుకున్నాడు లోకాల శంకరుడు దుమ్ము దుమ్ము రథం అయితే దుమ్ము దుమ్ము రథం అయితే తెల్లని పల్లకెళ్ళి నల్లని మా పుల్లకెళ్ళి భగవంతుడు మీదికెళ్ళి వస్తాను లోకాల శంకరుడు మీదికెళ్ళి పోతండి ఆడవిల సరోజన ఆవుల మంద లోపల ఏనాడు ఆవు పంచకం పట్టుకొని నోటికాడ పెట్టుకొని పోతాంది ఓరే భగవంతుడు భగవంతుడు ఆడవిలో 10 ఆయన మటు రేపటికల్లా కళ్ళ కలివి కథలే నెడతాయి అనుకున్నాం ఆవు 10 పోయి అమృత తేనె కావాలన్నాడే ఓరే కోరెడు మంటని చేతుల వంటేరు కోరెడు మంటని చేతుల వంటేరు మాటలు మాత్రమే చదువుకున్నాడు పుట్టో అన్నాడు కోరెడు మంటారు పట్టిన తొల్ల మీద కొట్టిండు దొంగమయ్యో ఊరే ఆవుకి చేపాలమైతే ఆవుకి చేపాలమైతే
ఆవుకి చెప్పలు ఒక్క పరమై ఏటోళ్ళు లోపల పడ్డరమ్మా డోళ్ళ మీద కొట్టినప్పుడు అమ్మ మావు పతికి పోయి అమృత తేనె అయింది అమృత తేనె లోపల ఆవుకి చెప్పలు డోళ్ళు లోన పడ్డది సంగం మాత్రం చూసినోడు కాలేదు అడవిలో చూసింది కాలేదు కనతల్లి ఈయన సరోజనం ఏమనుకున్నది ఏ దేవుడు కరుణించిండో ఏ దేవత కరుణించిందో అమృత తేనె అయింది గడ 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 అమృత తేనె ఎప్పుడు తాగిందో ఆవుకి చెప్పడం కాదు నా అయ్యో అన్నం లోపల పిండ రూపం అవుతుంది అడవిల్ల గర్భం అండం లోపల పిండ రూపం ఎత్తింది అంత పొద్దు గమ్మల పొద్దుని బొమ్మంత పొద్దుకి భోజన పళ్ళు అవుతుంది గానాడు కరగర తల్లి గర్భాన మాత్రం పొద్దు పడే టైం అవుతుంది సరోజన వయ్యలు వెళ్ళిపోయి రేపు అద్దమని మాత్రం ఆవిడ కొట్టుకోని మరి సరోజన తీసుకొని మన రామన్న నేను కాకు మరి నారే రామ రామ ఆవుల కొట్టుకొని అన్నా ఎల్లంలో రామ రామ దొడ్డ వేడికైనా రామ రామ ఆవుల తోలిల్లే రామ రామ దొడ్డల్లో ఆవుల దొడ్డల్లో తోలిల్లు మరి ఆనడి వల్ల గడియలు అన్నారు ఇటువమన్నప్పుడు అనుకున్నది కారం ఉండదు నాకు అన్నం పెట్టు అంటే అన్నం పెట్టలేదు ఆకలి కడుపున్నది ఇంటిపైన కూడా నా వదిలి నాకు అన్నం పెడతారో పెట్టరో మరి ఊళ్ళో పోయి చూసినవా అప్పుడు అన్నం అడుక్కుంటా నాకు దానికి నామగిరి ఏమున్నది లంగతనం అయితే లేదు దొంగతనం అయితే దోడ అనుకున్నది అడవిలో చూసినవా మలరామన్న వెనక ఊళ్ళోకి వచ్చింది 2 చేతులు జోడించింది అవ నాకు అవ్వ తెచ్చే బాధ కలిగింది నాన్న తెచ్చే బాధ కలిగింది నా తోడుబిట్టిన అన్నలుంటే కానీ రాజ్యానం ఉన్నారా అని 2 చేతులు జోడించి కొంగుముత్యం అడుగుతున్నా అని సరదర కాదు నాయమో కొంగుముత్యం అడగబెట్టను అమ్మా అయ్యో రామ అయ్యో చేరు రామ అయ్యో రామ అయ్యో చేరు రామ 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 రఘు రామ దేవా రామ రామ గానం వేసే ఓ తల్లు రాలా గానం వేసే ధర్మ చెయ్యి దాగబోదు సూదిని ముల్లే కట్టరాదు ఎవరి గాది ఎట్ల నుండు నాది గాది గిత్తకుంది పుట్టరాదు ఆడి పుట్టుగా ఇదే రాదు ఆడి జన్మ ఆడ జన్మ పాడు జన్మ నలుగురన్నారా తోడబుట్టి నేను ఏమి పడింది అంత సచ్చే మత్తుడైనా అంత్యుడు ఏమి చేసే సాటి నమ్మి గది గురువలేదా అయ్యో తినగురు చంద్ర మారదు సత్య కొరకు పాటపడి ఏ నాడు మాత్రం అటువంటి కన్నం వింపారి అమ్ముకోని మూలలో మేము వండుకొని తినలేదా శివకాంతి నగురవేలే రాజు కూడా తిరుగున్న రాజు శివకాంతి నగురవేలే తిరుగున్న వారం సత్య కొరకు పాటపడి కన్న కొడుకులు కోసి కన్నించి కాసకాయలు అందలేదా తండ్రి సూర్యుడైన పంచపాండవులు రాజుని దేశం మీడియాటి లోపల ఘోరం బతకలేదా వాళ్ళకి గంట గంట మధ్య అంతటి వాళ్ళ అన్నాడు కోడి ఊళ్ళి అడక తింటా ఉండదమ్మా అన్నం పెట్టిల్లు గంజి పోసలు గంజి పోసిల్లు ఆ గంజి గడక తాగినాక ఆనాడు వాళ్ళ గడియలు ఈనాడు నెల్లు అన్నారు మరి 6 నెలల గర్భం అవుతుంది కాదు కొద్ది గడిపి నేను పడతాను ఆనాడు లోగిలో పెట్టి రాగానే పాపకారి వదిన బాగా చూసిల్లా దీని అవ కడుపు అలేరుకులందకు కూడిన పళ్ళకు పలుపు పలిసి కూడుకున్నది రాయమ్మ మన
రమణను కూడా కొనక వరణ పొట్ట చేసుకున్నది మన అవ్వనాడు ఉన్నదా అయ్యనాడు ఉన్నదా పాప కార్మిక నలుగురు నా లోకాలు విన్నట్టు నా లోకానికి నోరుకు ముగ్గురు ఉండదు ముందర ముద్దడి వెనుక ఎక్కిరిస్తారు అనుకుని పాప కార్మికను గొరగొర గుంజుగా తెలిసి ఇక్కడ బందికల్లా బంధించిల్లు మరి కాలుతుందని చేతను కొడదా అండి